अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఈరోజు కార్యనిర్వహణ చేయడానికి నాకు బాబా అవకాశం ఇచ్చారు కనుక మనందరం బాబాతో గడుపుదాం. జై బాబా. సత్యవాణి గారు జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ జై వాళ్ళకి బాబా. నెక్స్ట్ వాళ్ళకి నమ్మరు. ఓకే ఓకే. జై బాబా. విశాలి వదన. జై బాబా. వినిపిస్తుంది నా వాయిస్? జై బాబా. విశాలి వదన. జై బాబా. జై మేర బాబా అమ్మా. నెక్స్ట్ అంటే సత్యవాణి గారు జాయిన్ అవ్వలేదు. మన గ్రూప్ లో మీరే ఉన్నారు. నమో మెహర్ బాబా గీతాన్ని పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतांतमुजेसी अज्ञानांधतांतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपग हरिषड्वर्गमु अंतरिंपग अव्यय मोक्षं बनुग्रहिंपुम अव्यय मोक्षं बनुग्रहिंपुम। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा. జై బాబా. శశిధర్, ప్రారంభ గీతాన్ని చక్కగా పాడి వినిపించావు. జై బాబా నీకు. సత్యవాణి గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఒక సంకీర్తన పాడండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। श्री मेहरम जय मेहरम
श्रीमेहरं जय मेहरं मेहरे मनोहरं श्रीमेहरं जय मेहरं श्रीमेहरं जय मेहरं मेहरे मनोहरं श्रीमेहरं जय मेहरं श्रीमेहरं जय मेहरं మెహిరు మెహిరనే మూడక్షరములు అక్షరాలలో బీజాక్షరములు మెహిరు మెహిరనే మూడక్షరములు అక్షరాలలో బీజాక్షరములు లక్ష్య సాధనకు లాలిత్యములు లక్ష్య సాధనకు లాలిత్యములు మోక్షమునొసగే మంత్రములు శ్రీమెహరం జయ మెహరం శ్రీమెహరం జయ మెహరం మెహరే మనోహరం శ్రీమెహరం జయ మెహరం ఖలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు ఖలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు సాటిలేని సర్వోన్నత నామం సాటిలేని సర్వోన్నత నామం నామ ప్రియులకు మధురవరం శ్రీమెహరం జయ మెహరం శ్రీమెహరం జయ మెహరం మెహరే మనోహరం శ్రీమెహరం జయ మెహరం ప్రేమ తత్వమును అలవాటు చేసే సోదరత్వమును సహజము చేసే ప్రేమ తత్వమును అలవాటు చేసే సోదరత్వమును సహజము చేసే మెహరు మెహరు శ్రీ మెహరుని నామం మెహరు మెహరు శ్రీ మెహరుని నామం స్మరించుట గత జన్మ ఫలం శ్రీమెహరం జయ మెహరం శ్రీమెహరం జయ మెహరం మెహరే మనోహరం శ్రీమెహరం జయ మెహరం శ్రీమెహరం జయ మెహరం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై శ్రీ గారు అందరికీ జై జై బాబా వాణి గారు చక్కగా సంకేతం చేశారు. జై బాబా మీకు. సీత గారు జై బాబా అండి. జై బాబా సీత అండి గారు జై బాబా జై బాబా అమ్మా సంకేతం జై బాబా చేయండి. అమ్మా జై బాబా జై బాబా అత్తమ్మకి జై ఇచ్చి బాబా పడుకోబోతారు ఓకే ఓకే జై బాబా సంకేతం చేయండి. నెక్స్ట్ సాంగ్ చేయండి. సీత గారు అయిపోయాక నెక్స్ట్ సాంగ్ ఆంటీ చేస్తారు. జై బాబా అండి. జై బాబా అవతార్ మెహర్ బాబా की जय ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం ఆదినాద ధ్వనితో అలముకున్న నామం నాదరహిత ధ్వనితో మిళితమైన నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం దురిత హరిత నామం దివ్యమైన నామం సుదత
నిరతి నిలచునామం సర్వేశ్వర నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం తొలుత సద్గురులచే కొనియాడిన నామం పిదప అఖిల జనులే జపించిన నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం మధుర మధుర నామం మహిమాన్విత నామం మనసులు హరించే మంగళకర నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం ప్రేమ సిరులు పంచే ప్రియతమ మౌనామం కామ పొరలు త్రుంచే కరుణామయ నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం సకల శుభములొసగే శ్రీకర శుభనామం సకల జనుల బ్రోచే పావన ప్రియనామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం నామములన్నిటిలో సర్వోన్నత నామం స్మరణ చేయు హృదిలో శాశ్వతమౌ నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం మెహర్ శ్రీ హృదిలో నిలయమైన నామం మెహరు మెహరు ధ్వనితో నిలయమైన నామం ఆనందం పరమానందం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం ప్రభు మేహరునామం అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. జై శ్రీ గారు జై బాబా. జై బాబా సేతు గారు చక్కగా పాట వినిపించారు. జై బాబా మీకు. ఇప్పుడు భారతి ఆంటీ జై బాబా. జై బాబా. విశాలి వదన జై బాబమ్మ జై బాబా. జై బాబా సంకీర్తన చేయండి. జై బాబా. మెహర్ బాబా కి జై. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి, బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి, ఎంచక్క తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు,
దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు బాబా మాటలు వింటే మనకెంతో హాయి బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి అందరిలోనున్నాను ప్రేమ వలను నేను అందరినీ ప్రేమించు నీ వారి వలను అందరిలోనున్నాను ప్రేమ వలను నేను అందరినీ ప్రేమించు నీ వారి వలను అందరి లోపములెంచకు పాడి కాదు నీకు అందరి లోపములెంచకు పాడి కాదు నీకు నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు బాబా మాటలు వింటే మనకెంతో హాయి బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి నీ బాగు కొరకు పరుల దోచుకున్నట మారు పరుల కొరకు నిన్ను నీవు దోచుకొని మేలు నీ బాగు కొరకు పరుల దోచుకున్నట మారు పరుల కొరకు నిన్ను నువ్వు దోచుకొని మేలు పరుల భాగ్యములకని కలత పడుట మారు పరుల భాగ్యములకని కలత పడుట మారు నీ కన్నా నీ భాగుల స్థితి నెరిగిన మేలు నీ కన్నా నీ భాగుల స్థితి నెరిగిన మేలు బాబా మాటలు వింటే మనకెంతో హాయి బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి చేయకూడదు హాను అన్నడెవ్వరికి అంతయును అతడే అందరిలో అతడే చేయకూడదు హాని అన్నడు వరికి అంతయు అతడే అందరిలో అతడే ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ కలిగేనా ప్రేమ నిన్ను చేర్చు గమ్యం కలిగేనా ప్రేమ నిన్ను చేర్చు గమ్యం బాబా మాటలు వింటే మనకెంతో హాయి బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి నీవు పొందిన దాని పిలుపు నీ గోరిమితో దైవేతగా నిడిగి స్వీకరించు తృప్తితో నీవు పొందిన దాని నిలువు గోరిమితో దైవేతగా నిడిగి స్వీకరించు తృప్తితో దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలరా దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలరా దేవుని కొరకే బ్రతికి మరణింపవలరా దేవుని కొరకే బ్రతికి మరణింపవలరా బాబా మాటలు వింటే మనకెంతో హాయి బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి ఎంచక్కా తెలిపేనో ప్రేమ సూత్రాలు చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు బాబా మాటలు వింటే మనకెంతో హాయి బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబమ్మ జై బాబా ఆంటీ చక్కగా పాడి వినిపించారు. జై బాబా మీకు. ఇప్పుడు భాస్కరరావు గారు సంకీర్తన చేస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीवे మా జీవితం ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం
ప్రేమ తండ్రి నీకే మేమంకితం. సదా నిన్ను కోరి చిదానంద రూప, సదా నీదు ప్రేమ ప్రసాదించుమయ్యా. సదా నిన్ను కోరి చిదానంద రూప, సదా నీదు ప్రేమ ప్రసాదించుమయ్యా. పూజించాను నిన్నే, పూజించాను నిన్నే మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే మేమంకితం. ఆచరించలేను నీ సూక్తులన్నీ, అనుసరించలేను నీ బాటలోనే. ఆచరించలేను నీ సూక్తులన్నీ, అనుసరించలేను నీ బాటలోనే. ఆరాధించినాను, ఆరాధించినాను నీ ప్రేమని. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే మేమంకితం. ప్రేమలోని నీవు, మాయలోని నీను, హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేను. ప్రేమలోని నీవు, మాయలోని నేను, హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేను. నిన్నే కోరినాను, నిన్నే కోరినాను మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే మేమంకితం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. చక్కగా సంకేతం చేశారు. జై బాబా మీకు. ఇప్పుడు నెక్స్ట్ విజయలక్ష్మి గారు జాయిన్ అయ్యారా? జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. అప్పారావు గారు, శర్మ గారు జై బాబా. జై బాబా. जय मेहर बाबा की। శర్మ గారు ఒక సంకీర్తన చేయండి, చిన్న సంకీర్తన చేయండి. జై అలాగే. బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। प्रेमनी कुलमनी, प्रेमनी मतमनी, ప్రేమని గుణమని, ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని. బాబా పరవశమున నన్ను నే మరచిపోని. ప్రేమని కులమని, ప్రేమని మతమని,
ప్రేమని గుణమని ప్రేమావతారమని నర నరమున బాబా అను నామమే జీవమై నాగళమున మెహరు అను స్వరములే నిలయమై నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలిచిపోని బాబా ఎదలో పదిలమవ్వని బాబా ఎదలో పదిలమవ్వని ప్రేమని గుణ ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమా సర్వమై కాచుమా సాన్నిధ్యము చేర్చుమా సాకార మెహరు బాబా అవతార మెహరు బాబా బాబా అవతార మెహరు బాబా ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా ని జై శ్రీ గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా సార్, జై బాబా. చక్కగా సంకీర్తన చేశారు. జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. జై శ్రీ జై బాబమ్మ. జై బాబా, చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, నీ రూపమే నిలిచే నా అంతరంగానా. నీదు గ్రంథాలలో వర్ణింపజాలని ఆనందమే నీవు, వర్ణింపజాలని ఆనందమే వీవు. మము కాపాడుటకై అవతరించావు, నీ సేవలో మేము నిలిపావు బాబా. నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయ, నీ సేవలో మమ్ము నిలిపావు బాబా. నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయ, నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబమ్మ. జై శ్రీ గారు జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా. సంకీర్తన చేశారు. జై బాబా మీకు. ఇప్పుడు శేషారత్నం గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబమ్మ. జై శ్రీ అమ్మ గారు. చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని
ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా ప్రభుస్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా శాశ్వత పరమా నందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా శాశ్వత పరమా నందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా ఆ పరమాత్ముని ప్రేమతత్వము చిత్రమైనదే ఓ మనసా చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞానతేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అమ్మా. మీకు జయశ్రీ గారు అవకాశం ఇచ్చారు. జై బాబా ఆంటీ గారు. జై బాబా. చక్కగా సంకీర్తన చేశారు. జై బాబా మీకు. ఇప్పుడు బుక్ రీడింగ్ టైం అయింది. జై బాబా. బి వరప్రసాద్ గారు. జై బాబా. జై బాబా. విశాలి వదిన. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ జై మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. మనం గత కొన్ని నెలలుగా ప్రీతం బాబా వారి ఇచ్చి మేరకు ఆన్వాజ్ ఆమె రాసుకున్న గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే ఆమె అనుభవాలు అనుభూతులు ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాం. తెలుగులో స్వర్గీయ చింతామణి గారి ద్వారా దేవుడిచ్చిన కానుకని దాన్ని అనువదించబడింది. ఆ విశేషాలు చదువుకుంటూ ఉన్నాం. బొంబాయి నుండి మెహరాజా తిరిగి వచ్చి నా నిత్య కృత్యాలలో నేను మునిగి తేలాను. ఉదయాన్నే మణి అహ్మద్నగర్ ట్రస్ట్ ఆఫీస్కి, డాక్టర్ గోహెర్ ఆసుపత్రికి వారి విధులకు హాజరు కావాలి కనుక ఎవరి పనులు వారు చూసుకున్నట్టుకు కలిసి అల్పాహారం తీసుకునేవారు. అందరి అల్పాహారాలు అయ్యాక మెహరా ఆఖరున వచ్చేది కనుక నేను ఆమె కొరకు నిరీక్షించి ఆమె వచ్చాక అల్పాహారం తీసుకొని టీ త్రాగుతూ ఆత్మీయంగా మేమిద్దరం సంభాషించుకునేవారం. సాయంత్రం మెహరాతో టీ త్రాగుతూ ఆమె సంరక్షణలో పెరిగిన పూదోటలో కూర్చొని మేమిరువురు మాట్లాడుకునేవారం. మెహరా ఎప్పుడు ప్రకృతి సౌందర్యాలను, సంధ్యారాగాలను, అందమైన పక్షులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మెహరామై మాట్లాడేది. ఒక్కొక్కసారి బాబాతో తన గత అనుభవాలు, దివ్యత్వం, ఉట్టిపడేవారి వ్యక్తిత్వం చెప్తూ మెహరామాయి మైమరచేది. పగలు ఆమెకు తీరిక దొరకని కారణాన ఆమె రాత్రుళ్ళు బాబాతో గడిపిన జీవితం, సాగించిన ప్రయాణాలు, సంఘటనలు మననం చేసుకుంటానని చెప్పేది.
కాలం గడిచే కొలది ఆమెకు ప్రీతముని స్మృతులతో ఏకాంతంగా జీవితం గడిచింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్త్రీలందరూ బాబా గదిలో చేరి మెహరాతో కలిసి ప్రార్థనలు చేసేవారు. పక్షానికి ఒకసారి మెహరాతో మెహరాబాద్ వెళ్ళి బాబావారి సమాధి దర్శించి సంకీర్తన చేసి హారతి పాడి అందరం తిరిగి వచ్చేవారు. ప్రత్యేక దినాల్లో కూడా మెహరాబాద్ వెళ్ళటం పరిపాటి. ఆగస్టు 1, 1983న మేమంతా కలిసి మెహరాబాద్ వెళ్ళాం. నేను సమాధి దర్శనానికి మోకాళ్లపై సాగిలబడి పాలరాతికి కుదురు సాకే సమయంలో ఒక కందిరీగ ఎగిరి వచ్చి నా నొచ్చటిపై కుట్టింది. నాకు పదునైన సూతితో పొడిచినట్లు అనిపించింది. నేను నుదురు గట్టిగా అట్టిపెట్టినా తలంతా బరువెక్కి ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. కందిరీగను గమనించిన డాక్టర్ గోహెర్ నేను సమాధి దర్శించి బయటకు రాగానే వైద్యం మొదలుపెట్టింది. కానీ నాకు ఉపశమనం కలిగించలేదు. బాధతో మెహరాబాద్ చేరుకున్నాను. ఇది జరగబోయే కొన్ని రోజుల క్రితమే నాకు ఒక కల వచ్చింది. ఆనవాజ్ చెప్తూ ఉన్నారు. ఆ కలలో నారిమన్ ఒక కారు నడుపుతూ వచ్చాడు. అతనికి ఎడంవైపు సీటు ఖాళీగా అట్టిపెట్టాడు. నేను ఆ కారు బయట నిలబడి ఆ ఖాళీ సీటు ఎవరికని ఆలోచిస్తుండగా నారిమన్ అది నీకోసమే అని అన్నాడు. నిన్ను ఒక నూతన గృహానికి తీసుకువెళ్ళాలి అన్నాడు. ఆ కలభావం నాకు తెలియవస్తోంది. కందిరీగ కాటేసిన వారం రోజులకు ఒక అర్ధరాత్రి నాకు గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ గోహెర్కు నా నాడి దొరకక నేను చనిపోయానని అనుకుంది. అయితే ఆ గుండెపోటు అంత ప్రమాదకరంగా రాలేదు. బాబా నాకు ప్రాణం పోశారేమో అనిపించింది. 2 వారాల తరువాత మరలా గుండె నొప్పి వచ్చింది. బాధ నివారణ కొరకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ శరీరంలోకి వెళ్తుంటే బాబా ప్రేమ వెళ్తున్నట్లు అనుభూతి కలిగి నా ఒళ్ళంతా తేలికయ్యేది. అలా తరచూ నొప్పి రావటం మెహరాబాద్ ఆశ్రమవాసి యువకుడు అయిన షెల్లీ మారిచ్ వచ్చి ఇంజెక్షన్ చేయటం పరిపాటి అయ్యింది. నేను ఆనంద సామ్రాజ్యంలో బాబాను ఆంతరికంగా చూశాను. ఆ సమయంలో నాకు గుండె నొప్పి వచ్చాక మెహ్రా స్త్రీ బృందంతో మెహరాబాద్ సమాధి దర్శనానికి వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం వారంతా సమాధి వద్దనుండగా నాకు అనుకోకుండా నిద్ర వచ్చింది. నేను నిద్రపోకుండా పరిసరాల ఎరుక లేకుండా మెహరాబాద్ సమాధి చెంత వారితో ఉన్న అనుభవాన్ని పొందాను. ఇంతలో నాకు భోజనం వచ్చింది. లేచి వచ్చి వరండాలో కూర్చున్నాను. అంటే ఈమె మెహరాజాదులో ఉంది. వారంతా కలిసి బాబావారి సమాధి దర్శనానికి మెహరాబాద్ వెళ్ళారు. నేను ఇంకా సమాధి వద్ద ఉన్న అనుభవాన్నే పొందుతూ ఉన్నాను. ఈమె అక్కడికి వెళ్ళలేదు, కానీ మెహరాజాదులో ఉంటూ ఆ సమయంలో ఆమె తను కూడా మెహరాబాద్ సమాధి దర్శనంలో ఉన్న అనుభూతిని ఆ సమయంలో ఆమె పొందిందట. వడ్డించిన ఆకులో, ఆ భోజనం ఆకులో సమాధి గోడలపై ఉన్న రూపం కానవస్తోందట ఆమెకి. నా ఆరోగ్యం మెరుగుపరుటకు ఇది ఆరంభం. నేను నీరసంగా కనిపిస్తున్నా అప్పటికి శక్తి పుంజుకున్నాను. ఈ అస్వస్థత కాలమంతా మెహరా నన్ను ప్రతిరోజు గమనిస్తూ సంభాషిస్తూ ఏదో ఒక మధుర పదార్థం తెచ్చి నాకు తినిపించేది. నా గుండె జబ్బు అలా ఉండగా తరచూ జలుబు, జీర్ణ సమస్యలు, ఫ్లూ, వీటి వల్ల కోల్పోయిన శక్తి పుంజుకోవటానికి నాకు చాలా కాలం పట్టింది. అయినా ఆ బాధ అనుభవం కూడా ఏదో ఒక వింత అనుభూతిని నాకు ఇచ్చేది. గుండె నొప్పికి 1 సంవత్సరం ముందు నాకు ఒక కల వచ్చింది. అందులో బాబా దర్శనం కొరకు ఒక జన సమూహాన్ని చూశాను. బాబా వారు కాళ్ళు ముందుకు చాపుకొని నేలపై కూర్చున్నారు. నేను వారి పాదాలకు ప్రణమిల్లుటకు ముందుకు వ్రాలబోగా బాబావారి పాదం నా గుండెలపై ఉంచి నీ హృదయం మార్చాలని అనుకుంటున్నాను అని బాబా నాతో అన్నారు అని ఇక్కడ ఆర్నవాద్ మనకు చెప్తూ ఉన్నారు. బాబావారి పాదాలను నేను సాకి నా అరచేతులలో ఉంచుకొని కళ్ళకు అద్దుకొని నేను ముద్దు పెట్టుకున్నాను.
ఈ కళ నేను నిత్య కృత్యాలలో మునిగి బాబాను స్మరించుట కూడా సమయం లేనప్పుడు వచ్చింది. మెహరాజాద్ నివాసితులకు కమ్మగా వండి పెట్టే నజా మరణించాక ఆ బాధ్యత నేను స్వీకరించాను. పైగా నా జీవిత చరిత్ర రచనకు బాబా యొక్క తమ్ముని కుమారుడైన దారా చేయు ప్రయత్నంకు గంటల తరబడి నేను సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. అలా నా దినసరి కార్యక్రమాలతో నేను అలసిపోయేదాన్ని. నా గుండెపోటుకు 2 నెలల ముందు నేను ఒత్తిడిలో ప్రీతమ ప్రభువుకి ఇలా చెప్పాను, బాబా, నీకోసం సమయం వెచ్చించలేకున్నాను. అయినా అస్వస్థత సమయంలో కూడా నీతోనే నివసించే చక్కని సమయాన్ని నాకు ఇచ్చావు. ఆశ్చర్యకరంగా విశ్రాంతి నొందుతూ ఎన్నడూ పొందని ఆనందం నీ నామస్మరణ వల్ల పొందాను అని ఆమె బాబాతో చెప్పిందట. జొరాస్టర్ పంచాంగం ప్రకారం ఆ సంవత్సరం మెహరా జన్మదినం డిసెంబర్ 18న జరిపారు. అస్వస్థత నుండి తేరుకున్నాక తొలిసారిగా మెహరాతో ప్రార్థనలు జరిపి గ్రీటింగ్ కార్డు బహుమతి అందజేయుటకు నేను బాబా గదికి వెళ్ళాను. అంతకు ముందు మంగళవారం మెహరా బాబా గదిలో హారతి గీతం పాడుతూ ఉంటే నేను నీరసం వల్ల వెళ్ళలేక నా గదిలోనే బాబాకు హారతి గీతాన్ని పాడుకుంటూ ఉన్నాను. అప్పుడు మెహరా హారతి పాటని ఆపి ఆ గదిలోకి నన్ను సాదరంగా పిలిచి హారతిని కొనసాగించింది. నా అస్వస్థతలో ఆ సన్నివేశం హృదయానందం, ఎనలేని శక్తిని నాకు ప్రసాదించాయి. మౌనం హృదయ భాష. ఇంకా ఆర్మాజ్ ఎలా అంటున్నారు, బాబా మాతో ఉండగా మెహరా తెర వెనుక ఉండేది. బాబా వారు దేహత్యాగం చేశాక మెహరాను వెలుగులోనికి తెచ్చారు. మెహరాజాద్ ప్రధాన భవనం వరండాలో మెహరా ఆశీర్వాలై మెహరాబాద్ సందర్శనకు వచ్చిన ప్రేమికులతో మెహరామాయి మాట్లాడేది. ప్రారంభంలో ఆమెలో విషాద ఛాయలు గోచరించేవి. బాబా విషయాలు ముచ్చటిస్తూ ఉంటే మెహరామాయి కన్నీరు ధారాపాతంగా వచ్చేది. మగవారిని నేరుగా ఆమె చూడలేకపోయేది. క్రమేపీ కాలం గడిచిన కొలది మెహరాలో ఆత్మవిశ్వాసం పెరిగి, దుఃఖం తరిగి, ఆమె వ్యక్తిత్వంలో ప్రకాశం పెరిగి మెహరామాయి ఆనందమూర్తిగా రూపుదాల్చింది. ఆమె అద్భుతమైన గాథలు వినిపిస్తూ ఉంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రేమికుల హృదయాలు ఆ సమయంలో ఆనందంతో పరవశించేవి. మెహరామాయి చెప్పే తీరు, ఆ కదలికలలో ఉన్న ఆ హావభావాలు శ్రోతల హృదయాలను పల్లవింపజేసేవి. ఆ విధంగా మెహరామాయి చెప్పేవారట. కొందరు ఆమె సమక్షం వదిలి వెళ్ళలేకపోయేవారు. ఆమె అందించే చిరు కానుకలు వెలకట్టలేని నిధులుగా భావించేవారు. మెహరాజాద్ సందర్శనకు వచ్చే ప్రజలు మెహర్ బాబా దివ్య చైతన్యంతో సంపూర్ణ ప్రేమగా మూర్తిభవించిన మెహరాను చూసి ఆత్మ సంతృప్తిని పొందేవారు. కానీ ఆమె సాన్నిధ్య ప్రభావం ఆమెకు తెలియదు. ఏప్రిల్ 1989లో వేసవికి మెహరా, మణి, గోహెర్, మెహరూలు పూనా బయలుదేరే ముందు రోజు నాకు మరలా గుండె నొప్పి రాగా మెహరా నా వద్దకు వచ్చి 1 గంట సేపు నాతో కాలక్షేపం చేసింది. యాత్రికుల రాక ఆనాటికి మందగించింది. ఆమెకు కొంత తీరిక సమయం చిక్కింది. కొంతమంది స్త్రీలు వచ్చి హారతి సమయం అవుతోంది, వచ్చి బాబా గదిలో పువ్వులు అలంకరించమని మెహరాను కోరిన ఆమె నా వద్దనే కూర్చుంది. ఎప్పటికీ నేను ఆ సంఘటనని మరువలేను అంటూ ఇక్కడ ఆర్నవాజ్ మనకు తెలియజేస్తున్నారు. అంటే హారతి పాడడానికి సమయం అయినా కూడా ఆమె బాబా గదిలోకి వెళ్లకుండా ఆర్నవాజ్ దగ్గరే ఉండిపోయారట మెహరామాయి. ఆ సమయంలో పూనాలో శ్రీమండలి 3 వారాలు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో బాబా వీడియో ఫిల్ములు చూస్తూ, బాబాతో వారు విహరించిన పూల తోటల్లో తిరుగుతూ, గురుప్రసాద్ స్మారక మందిరం, సద్గురు బాబాజాన్ సమాధులు దర్శిస్తూ, బాబా ఆత్మీయ బంధువుల ఎండ్లకు, ప్రేమికుల గృహాలకు వెళ్తూ
వారంతా కాలక్షేపం చేశారు. ఏప్రిల్ నెలాఖరుకు వారు మెహరాజాద్ తిరిగి వచ్చారు. కానీ మెహరా పరిస్థితి చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె సంభాషణ, ఆ తీరు అస్పష్టంగా ఉండి తడబడుతూ మెహరామాయి మాట్లాడుతోంది. తనకు అత్యంత ఇష్టలేని వారిని సైతం మెహరామాయి గుర్తించలేకుండా ఉంది. సాధారణంగా మేము ఉదయం కలిసి టీ తీసుకునేవారం. ఇప్పుడు ఆమె టీలో పంచదార కలుపుకునేందుకు ఆ తీపిని క్రింద పడవేస్తోంది. వస్తువుల పేర్లు కూడా ఒకదానికి వేరొకటి చెప్తోంది మెహరామాయి. నాకు అర్థం కాక బాబాను తలుచుకొని ఆమె మనసులో భావాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించేదాన్ని. 2 నెలల క్రితం 3 పిల్లలకు నవజ్యోత్ జరిపించిన మెహరాలో ఇంతలో ఇంత మార్పు ఊహింప సాధ్యం కాలేదు మాకు. రాత్రి పగలు ఆమె సేవలో నిమగ్నమైన ఆశ్రమవాసులు ఆమె మరుపుకు, తడబాటుకు సహాయపడుతూ ఆమె కోరిన వారిని పిలుచుటకు, అవసరాలు తెలుసుకునేందుకు తంటాలు పడేవారు. ఏదైనా విషయం మెహరా మర్చిపోతే బాబా ఆమెతో తనను తప్ప ఏం మరిచినా పర్వాలేదు అనేవారు. అయితే ఎంత మరుపు కాలంలోనూ మెహరామాయి ప్రార్థనలు, హారతి సమయంలో పాల్గొంటూ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఉచ్చరించేది. మెహరా ఆరోగ్య స్థితి త్వరగా క్షీణిస్తుండగా డాక్టర్ గోహెర్ పూనా నుండి డాక్టర్ అరవింద్ చోప్రాని పిలిచి మెహరామాయిని పరీక్షించమన్నది. ఆ డాక్టర్ చూసి మెహరామాయికి ఒక సిటీ స్కాన్ తీయడానికి అవసరమని చెప్పాడు. ఆమెను మే 14వ తేదీన మెహరామాయిని పూనా తీసుకువెళ్ళారు ఆ సిటీ స్కాన్ తీయడానికి. ఆమెకి ఏం జరుగుతుందో తెలియనీయకుండా బాబా ముసుగు వేశారు. సిటీ స్కాన్ ఆమె మెదడు నందు ఒక పెద్ద కణితి ఉందని, అది చికిత్సకు సాధ్యపడదని తెలిపింది. సాధారణంగా ఆ కణితి నుండి నమూనా తీసి పరీక్షకు పంపుతారు. కానీ డాక్టర్ గోహెర్ ఆ బాధకు మెహరా దేహం తట్టుకోలేదని వదిలివేయటే ఉత్తమని సూచించగా డాక్టర్ అరవింద్ చోప్రా దానికి అంగీకరించారు. మెహరాను తిరిగి అదే రోజు మెహరాజాద్ తీసుకువచ్చారు. మెహరా ఆరోగ్య పరిస్థితి జరిగిన డాక్టర్ చోప్రా మరలా పూనా నుండి ఒకసారి వచ్చి మెహరాను చూసి వెళ్ళారు. మంగళవారం ఉదయం ఆయనను మెహరా చిరునవ్వుతో పలకరించింది. కానీ అదే రోజు సాయంత్రం ఆమె మూసిన కళ్ళు తెరవలేకపోయింది. మెహరామాయి కుడి చేయి, భుజం ఐవి ఇంజక్షన్లు, సెలైన్లు ఎక్కించటం వలన అవి ఉబ్బిపోయాయి. చేతి గాజులు గోరు కత్తెరతో పగులగొట్టి తీయాల్సి వచ్చింది. ఆమె ఇక మనతో ఉండబోదు అని తెలుసుకుని భరించలేని బాధను దిగమింగుని జరుగురాని క్షణం కొరకు ఎదురు చూస్తూ భవిష్యత్ బాబాకు వదిలి ఆమెను బాధ నుండి విముక్తి కలిగించబోతున్నందుకు బాబా వారికి కృతజ్ఞతలు చెప్పాం. ఆమె ఈ ప్రపంచంలో మనకిక లేరు అని నేను ఊహించాను. గత వారం ఆమెతో సహవాసం కలుగజేసి ఆమెను ఇప్పుడు తన వద్దకు తీసుకుపోతూ బాబా మాకు వియోగాన్ని భరించే శక్తిని ఇచ్చారు. మనీతో పాటు ఇతరులు ఆమెకు బాబా పాటలు వినిపిస్తూ, బాబా ఫోటోలు చూపిస్తూ మెహరామాయిని కళ్ళు తెరిపించాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా త్వరగా ఆ అంతిమ క్షణం వచ్చింది. శనివారం ఉదయం మెహరా వద్ద పాడుతూ మేమంతా కూర్చున్నాం. ఎడమవైపు తల వద్ద మణి, కుడివైపు గోహెర్, పాదాల వద్ద నేను అంటే ఆర్నవాజ్ కూర్చుని ఉన్నారు. అరగంటలో నాడి వేగం పెరిగి రక్తపోటు పడిపోగా ఆమె మమ్ములను వదిలి వెళ్తోందని మాకు తెలిసింది. పురుష మండల వారిని పిలువుగా వచ్చి అచేతనంగా వారంతా నించున్నారు. 9:15 ఆమె అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అవి ఆమె ప్రీతమ ప్రభు బాబా కొరకు చూసే చూపులని అందరికీ తెలిసింది. ప్రీతమ మెహర్ బాబా మెహరాను మన సంతోషం కొరకు ఆమెను ఉంచి ఇప్పుడు తనలో పునరైక్యం చేసుకున్నారు. మణి, గోహెర్, మెహరులు మెహరా యొక్క దేహాన్ని కడిగి శుభ్రపరిచి గులాబీ రంగు స్కర్టు, గులాబీ రంగు పూల గౌను ఆమెకు తొడిగి
తలకు ఒక స్కార్ఫ్ని చుట్టారు. సాయంత్రం మెహరామాయి పార్థివ శరీరం తొలుత బాబా గదిలో ఉంచి ఆ తరువాత మండలి హాల్లో ఉంచారు. అక్కడ రాత్రంతా చక్కని సంకీర్తనలతో అందరూ జాగరణ చేశారు. మెహరా వదనం మందహాసంతో కాంతులు చిమ్ముతూ ఎంతటి కళాకారుడైన అటువంటి అందాన్ని చిత్రించలేడు అన్నట్లుగా ఉంది. ఆమె యవ్వనవతిలా అందంగా ఉంది. తొలిసారి నేను ఎలా చూశానో ఇప్పుడు కూడా అలానే ఉంది ఆమె. మరునాటి ఉదయం మెహరాను మెహరాబాద్ తీసుకువెళ్ళి బాబా సమాధి బయట కుడివైపు తయారుగా ఉన్న గోతిలో ఉంచారు. ముందుగానే బాబా డిజైన్ చేసిన ప్రకారం బాబా సమాధి కుడివైపున మెహరామాయికి స్థానం కేటాయించబడింది కదా, అక్కడ రెడీగా గోతి ఉంచారట. అక్కడ తీసుకువెళ్ళారు. ఆమె శాశ్వతంగా ప్రీతముని ఆనంద సాగరంలో వాళ్లాడుతోంది. మెహరా ప్రత్యేక స్థానం బాబా ఆత్మీయ ప్రేమికులందరికీ తెలుసు. ఆమె గురించి ప్రీతమ బాబా ఇలా చెప్పారు మెహరామాయి కోసం: నేను అందరినీ అన్నింటినీ అభిమానిస్తాను. మీకోసం మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తాను. నా కోసం మెహరాను ప్రేమిస్తాను. ఆమె నాకు ప్రీతమురాలు, నా ఊపిరి. ఆమె లేకుండా నేను జీవించలేను. ఆమెను అత్యంత పవిత్రంగా కాపాడారు. ఆ పవిత్రత ఆమెను చిన్నపిల్లలా అమాయకంగా ఉంచింది. బాబా ఇంకా ఎలా అంటున్నారు: మెహరా ప్రకాశవంతురాలు అయితే ఆమె ప్రకాశానికి ముసుగు వేయబడింది కనుక మానవ మాతృల వలె కనిపిస్తూ ఉందామె. మెహరా బాబాకు మహామాయ పాత్ర వహించింది. అతని సృష్టికి మాయకు మెహరా ప్రాతినిధ్యం వహించింది. ఎలా అంటే శ్రీరామునికి సీతల, శ్రీకృష్ణుడికి రాధల, జీసస్కు మేరీలా బాబాకు మెహరామాయి. దైవీ మానవుడు మెహర్ బాబా ఎన్నుకున్న ప్రియురాలు మెహరా యావత్ సృష్టిలో ఆశీర్వాది. ఆమె దృష్టి చర్యలు అన్నీ ప్రీతముని సంతోషపరచాలనే ఎప్పుడు కూడా. అతని పరిసరాలు అందంగా, అతనికి సదుపాయంగా ఉంచాలి అనేదే ఆమె యొక్క తపన. ఆమె తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించి అలుపు సొలుపుల్లో ప్రశాంతత చేకూర్చి నిత్యకృత్యాల్లో సహాయపడుతూ బాబావారి విశ్వ కార్యక్రమంలో వారిని నిలిపింది. బాబా అనేవారు, మెహరా నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమిస్తుంది అని. మెహరా నామం అవతారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి రాబోయే కాలంలో వేలాది మందిచే కీర్తించబడుతుంది. బాబా అనేక పర్యాయాలు మాతో అన్నారు, మీరు మెహరాను కోరవలసింది ఒక్కటే, ప్రీతమ మెహరా, బాబాను ప్రేమించవలసిన విధంగా ప్రేమించినట్లు మమ్ము ఆశీర్వదించు అని మెహరాని కోరమని చెప్పారట బాబా. ఇలా కోరితే ఆమె సంతోషిస్తుందని బాబా స్వయంగా చెప్పారట. 1988 జూలై నెలలో ఆమె అంతిమ సందేశం అదే విషయాన్ని చెప్తోంది. మీలో ప్రతి ఒక్కరూ బాబా వాంఛించినట్లు 100% ప్రయత్నిస్తే అతను మీకు చేరువై సహాయపడుతూ ఉంటాడు. ఇది మెహరామాయి ఇచ్చిన సందేశం. అది అంత సులభం కాదు, కానీ బాబా సహాయపడితే అసాధ్యము కాదు. మెహర్ బాబా ఈ పృథ్వీపై మానవునిగా అవతరించినది ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయపడుటకే. ఆయన మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుచుటకు సహాయపడుతూ గమ్యాన్ని చేరుస్తాడు. తానే గమ్యం అని తెలుసుకోండి. అతని కొంగు మనకు అందించి మన ప్రయాణం సుఖతరం చేయాలని బాబావారి ప్రయాస. అందుచేత మీ 2 చేతులతోనూ మెహర్ బాబా కొంగును గట్టిగా పట్టుకొని ఇంకా అధికంగా ప్రేమించండి అంటూ మెహరామాయి ఆమె యొక్క అంతిమ సందేశాన్ని చెప్పిందట. ప్రీతమ మెహరా నిర్యాణం నాలో విపరీతమైన బాధ కలిగించి నా కాలి కింద భూమి బ్రద్దలయ్యిందా అనిపించింది అని ఇక్కడ ఆర్నవా చెప్తూ ఉన్నారు. బాబా నేను మెహరాతో కలిసిమెలిసి అవకాశం కల్పించినందువలన నాకు ఇప్పుడు జీవితంలో సొగసుపోయింది. మా కుటుంబంలో చాలా మంది పోయినందున నాకు కొంత నిస్సంగత్వం ఏర్పడింది.
మా నాన్నగారు 1967లో గుండెపోటుతో మరణించారు. ఆయన దీర్ఘకాలం జీవించి బాబాకు సన్నిహితునిగా మెలిగి మరణించినప్పుడు నేను ఆ లోటుని అనుభవించాను. 1980లో తమ్ముడు దారా తన 48వ ఏటనే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు. వారి చేతులు పట్టుకొని నేను ఇంత అల్పాయుష్కుడు అవుతాడా అని బాబాకు వానికి ప్రాణం పోయమని ప్రార్థించాను. దారాకు భార్య ఫ్రెని, 2 పిల్లలు ఉన్నారు. సామాన్య కుటుంబీకులు. వారు ఎలా జీవిస్తారోనని నేను వాపోయాను. తరువాత ఎరుక వచ్చి, క్షమించు బాబా, నిన్ను కోరకూడదు అంటావు, నీ ఇష్ట నెరవేరని అని అన్నాను. మరలా గుండె నొప్పి వచ్చి దారా మరణించాడు. ఫ్రెని మాత్రం బాబాను ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ బాబా వారి సంరక్షణతో జీవితాన్ని గడిపింది. 6 నెలల తరువాత తమ్ముడు హ్యోమా మరణించాడు. వానికి అనేక ఆరోగ్య సమస్యలు చిన్నతనం నుండి చుట్టుముట్టాయి. మెహరా నిర్యానంతరం 2 నెలలకు చెల్లెలు నర్గీస్ జబ్బుతో ఉండగా బాబా సమాధి దర్శనానికి మెహరాబాద్ వచ్చి ఆమె కూడా మరణించింది. ఇక నాకు చెల్లెలు రోడా ఒక్కరితే ఉంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ 4 పేజీలు, అదే 8 పేజీలు ఉందండి. మళ్ళీ వారంతో ఈ పుస్తకాన్ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. బాబా వారి ఇచ్చిన మేరకు మీ అందరికీ నా హృదయపూర్వక జై బాబాలు. జై బాబా. జై బాబా అనియ. చక్కని విషయాలు చదివి వినిపించారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు హారతికి సమయమైంది. జై బాబా మెహరాబాద్ లో ఉన్నారు రామన్మూర్తి అంకుల్. జై బాబా అండి. జై బాబా జై అంకుల్. బాబా. జై బాబా. జై బాబా. బాబా గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా, మీకు హారతి పాడమని బాబా ఆర్డర్ వేశారు. జై బాబా. గమ్మత్ చెప్పనా? చెప్పండి. జై బాబా. బాబా గారు, నాకు హారతి పాడడానికి అవకాశం వస్తే బాగుందని చెప్పి అనుకుని అడగడానికి ఏంటి షెడ్యూల్ ఉంది కదా, సరే బాబాకి ఇష్టం ఉంటే ఇస్తారని చెప్పి అనుకున్నాను. బాబా గారి ద్వారా బాబా నాకు అవకాశం ఇచ్చారు. జై బాబా. థ్యాంక్ యూ బాబా. సరే, ఏది మనసులో ఉంటే అది బాబా తీరుస్తారండి. జై బాబా. తప్పకుండా అది నాకు అనుభవంలోకి వచ్చింది ఇప్పుడే. జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరా మనోహర మణిజ సహోదర ఆరతి గోనర ఆది గురు మము ఆరతి గోనర ఆది గురు మము మెహరా మనోహర మణిజ సహోదర ఆరతి గోనరా ఆది గురు మము ఆరతి గోనరా ఆది గురు మము ఆది గురుడము ఆది గురుడము ఆది గురుడము ఆది గురుడము ఆదిశక్తివి అవతారుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర ఆరతి గోనరా ఆది గురు మము ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి కనని మముని సేవలో మెహర మనోహర మణిజ సహోదర
హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు మము ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివి అవతారుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు మము अवतार मेहर बाबा की जय 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 मंडलिनी केतु अर्पण ऐरो मंडलिनी केतु अर्पण ऐरो అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మణిజ సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు మము అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆల్ అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అందరికీ జై బాబా అండి. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. जय बाबा अंदर की जय बाबा बाबा प्रेम को जय अंदर की मेहर जय बाबा बाबा अवतार मेहर बाबा की जय मेहर बाबा जय बाबा అవతార్ అవతార్ మెహర్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय. జై బాబా అందరికీ జై బాబా శుభరాత్రి. జై బాబా అంకుల్. జై బాబా అమ్మ. ఆ, చివరి వరకు ఉంటే మీకు ఇద్దాము అని అనుకున్నాను నేను. నేను నాకు అవకాశం ప్రతిరోజు దొరకదు. అవునవును. ఇవాళ నేను జాయిన్ లేట్ అవ్వలేదు, గా ఈరోజు జాయిన్ అయ్యారు కదా. నేను అడిగాను ఇతనికి, అంకుల్ మేరాబాద్ లోనే ఉన్నారా అంటే అక్కడే ఉన్నారు అన్నారు. అయితే సరే ఇద్దాము అని నా మనసులో అనుకున్నాను అనమాట. ఆ షెడ్యూల్ ఎవరిదో నాకు తెలియదు. నేను మనసులో అనుకుంటున్నాను ఇవాళ సబ్జెక్ట్ కూడా చూసా మెహరాకే కనెక్ట్ అయి ఉంది. మేరాకే అంతా అదంతా ఉంటే మెహరాని చూసిన జ్ఞాపకం మళ్ళీ నాకు వస్తుంది. అంటే అవునవును. మనసులో అనుకుంటున్నాను, అరే పాట ఎలాగ రాలేదు హార్తికైనా అని ఎలాగ అడుగుతాను నేను. హార్తిక ఎవరో షెడ్యూల్లో ఉంది కదా, ఎవరు పాడాలో నాకు అవును. తెలియదు. అంటే అంచేత షెడ్యూల్ లో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వలేదు, ఈరోజు ముగ్గురు జాయిన్ అవ్వలేదు. అది ఆ, నాకు బ- తెలియదు కదా. నేను అనుకున్నా అవునవును షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఆటంకం అవుతుంది, నేను అడగడానికి చెయ్యి ఎప్పుడని కూడా నాకు మనస్కరించలే. సరే అవునవును. బాబా అవకాశం ఇస్తే పాడొచ్చామని చెప్పి అనుకుంటున్నాను. బాబా నీ ద్వారా నీ బాబా మా బాబా గారి ద్వారా పంపించారు నాకు అవకాశం. జై బాబా, జై బాబా సార్, జై బాబా. ఎవరు బాబా. బాబా మనకి అలాంటి అవకాశాలే ఇస్తారు, మనం ఎదురు చూడాలి అంతే. అవునవును అంతే, ఎదురు చూడడం ఇది. నిరాశకి తావులేదు. ఆ. ఇది రుజువు అయిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం నాకు చాలా అనుభవాలు ఉన్నాయి అవి. ఆ, అది కొంచెం చెప్పుకోలేము మన టెన్షన్ అవకాశం ఇప్పుడు. మాత్రం పెడతారు, ఆ? టెన్షన్ పెడతారు కొంచెం. టెన్షన్ కూడా నాకు లేదు, ఎందుకంటే ఇక్కడ అలవాటు అయిపోయింది. అవునవును. ఇక్కడ చాలా మంది ప్రేమికులు వస్తే పాడాలనుకున్నా
వాళ్ళు ఆ, పాడుతుంటారని చెప్పి అనుకుంటారు సమాధి దగ్గర కూడా తరచూ. ఎందుకంటే ఎక్కువ అవునవును జనాలు వస్తే మేము అక్కడ కూర్చోడానికి కూడా మేము ఇష్టపడం. అది అవునవును ఇన్స్ట్రక్షన్స్ అవి. అందరికీ అవకాశం రావాలని అంతే. అందరికీ అవకాశం రావాలని చెప్పి మేము బయటకు వస్తాం. అవునవును ఒకసారి నిలబడడానికి ఓపిక లేకపోతే కూర్చుంటే అనుకోకుండా పాడేందుకు అవకాశం వస్తుంది. ఇంత మునుపులాగా వస్తుంది. నేను అలగటం లేదు, బాబా నాకు ఇవ్వట్లేదు, నాకు అవకాశం ఇవ్వట్లేదు, సమాధం లేదు. ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు అయింది, ఒక 5-6 ఏళ్ళు అయింది నాకు పాటకు ఆ, అవకాశం రావట్లేదా, నేను అడగట్లేదు, ఆ, బాధపడటం ఆ, లేదు. అవునవును మనం ఆ ఉం. ప్రాంగణంలో ఉంటే చాలు అంతే. చాలు చాలు అంతే. ఆ, అదే ఆ, అంతే. సరే అంకుల్, జై బాబా. ఓకే, మీ అందరి అంత రా బానే కోసం ఉందా ఎదురు అక్కడ? చూస్తా. బాబా గారు ఆ, ఎదురు చూస్తారు. చలి బాగా ఎక్కువగా ఉంది, అందరూ జాగ్రత్తగా రండి. ఓకే ఓకే, చలి ఎక్కువగా ఉందా? ఓకే. చాలా ఎక్కువగా ఉంది. ఉమ్. సరే అంకుల్, జై బాబా. ఓకే, వెల్కమ్ టు హోమ్. జై బాబా. జై బాబా. శుభరాత్రి అందరికీ, శుభరాత్రి. పాల్గొన్న వాళ్ళందరికీ శుభరాత్రి. జై బాబా. జై బాబా. మన ఇద్దరమే ఉన్నాం అంకుల్, అందరు ఓకే, కట్ రైట్. అయిపోయారు. ఐఎమ్ బాబా గారు, నేనే ఉన్నాను. జై బాబా. రైట్. బాబా జై దగ్గర బాబా. నేను ఉన్నాను, కానీ మా బాబాతో ప్రేమగా మాట్లాడే అదృష్టం బాబా గారే ఇచ్చారు కదా. జై బాబా అంకుల్, జై జై బాబా. బాబా. రైట్ రైట్. జై బాబా. శుభరాత్రి.